సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ఆపరేషన్ సింధూర్ ఘన విజయం పురస్కరించుకుని నగరంలో కూటమి నాయకుల ఆధ్వర్యంలో తిరంగ ర్యాలీ నిర్వహించారు. ఆపరేషన్ సింధూర్ ఘన విజయం పురస్కరించుకుని నగరంలో కూటమి నాయకుల ఆధ్వర్యంలో తిరంగ ర్యాలీ నిర్వహించారు. కోనేరు సెంటర్ నుండి బస్టాండ్ సెంటర్ వరకు జరిగే తిరంగ ర్యాలీల సందర్భంగా కూటమి నాయకులు మాట్లాడారు. పహల్గామ్ ఉగ్రవాదుల దాడికి ప్రతిచర్యగా నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ కోట్లాది మంది భారతీయుల మనోభావాలకు ప్రతీక అని, ఈ విజయం మన సైనికుల వీరత్వానికి, మన దేశ సార్వభౌమాధికారానికి నిదర్శనమని తెలిపారు. సైనికులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సంఘీభావం తెలియజేస్తూ ఈ విజయోత్సవ ర్యాలీలో పార్టీలకు అతీతంగా జాతీయ జెండా చేతపట్టి ప్రతి ఒక్కరూ పాల్గొనడం దేశ సమైక్యతకు నిదర్శనమన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు గుత్తికొండ రాజబాబు, DCMS చైర్మన్ బండి రామకృష్ణ, మున్సిపల్ మాజీ చైర్మన్ మోటమరి బాబా ప్రసాద్, కృష్ణ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ రామ్జీ, టీడీపీ నాయకుడు కొనకల్ల బుల్లయ్య, బీజేపీ నాయకుడు పంతం గజేంద్రరావు, నాగలింగం, అయోధ్యరాము, జనసేన నాయకుడు గడ్డం రాజు, పలువురు కూటమి నాయకులు, RSS శ్రేణులు, మెడికల్ నర్సింగ్ కళాశాలతో పాటుగా పలు విద్యా సంస్థల విద్యార్థులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ప్రతి ఒక్క భారత పౌరులు కూడా మన భారత జెండా, భారత మాత జెండా భారత్ మాతా కి వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. భారతదేశాన్ని అస్థిరత్వం చేయాలనే పాకిస్తాన్ కుటిల నీతికి వ్యతిరేకంగా అనేక మంది అమాయకులను పొట్టన పెట్టుకునే కుయుక్తులు పన్నే వారందరికీ కూడా అడ్డాగా మారిన పాకిస్తాన్ యొక్క విధానాలకు వ్యతిరేకంగా మొన్న పెహల్గాంలో జరిగిన సంఘటనకి భారతదేశమే కాకుండా ప్రపంచంలో ఉన్న అన్ని వర్గాల వారు కూడా ఇలాంటి తీవ్రవాద చర్యలను ఉపేక్షించే పని లేదు. వారికి మతం కాదు, మానవత్వం లేని మనుషులు ఎక్కడ ఉన్నా కూడా వాళ్ళ ఆలోచనలు ఇలాగే ఉంటాయని చెప్పి యావత్ ప్రపంచమంతా ఏకమై ముక్త కంఠంతో వారిని ఖండిస్తుంది. ఆ కార్యక్రమాన్ని ఇవాళ జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు రాజబాబు గారి యొక్క ఆధ్వర్యంలో జనసేన, తెలుగుదేశం పార్టీ, అలాగే విద్యార్థి సంఘాలు, వ్యాపార సంఘాలు, కళాకారులు, మిలిటరీ వారు అందరూ కూడా ఇవాళ ముక్త కంఠంతో ఖండిస్తూ ఇవాళ ర్యాలీ, తిరంగా ర్యాలీ ప్రారంభించారు. మనం అందరం ముందు ఉన్న కర్తవ్యం ఒకటే, ఈ భారతదేశమే కాకుండా ఏ దేశమైనా సరే తమ సార్వభౌమత్వాన్ని కాపాడుకునే అర్హత ఉంది. సమాజంలో విచ్ఛిన్నకర శక్తులు, వాడు ఏ పార్టీ అవని, ఏ మతం అవని, ఏ కులం అవని, ఏ దేశం అవని, వాళ్ళ దేశానికి మేలు చేసే ఆలోచనలతో అవి ప్రారంభించే మనుషులు కాదు. మీరు గమనిస్తే పెషావర్లో సుమారు 6 సంవత్సరాల క్రితం 200 చిల్లర పిల్లల్ని కాల్చేశారు, మిలిటరీ అధికారుల పిల్లల్ని. తీవ్రవాదుల గమ్యం ఏమిటి? అరాజకం చేయటం. వాళ్ళకి హిందూ అని, ముస్లిం అని ఉండదు. ఇవాళ భారతదేశంలో వాళ్ళు చేసేది ఏంటంటే ఈ మత కలహాలు రెచ్చగొట్టడానికి అనాదిగా వాళ్ళ వ్యూహం. లుంబిని పార్కులో కానీ, గోకుల్ చాట్లో కానీ, అలాగే మరి బాంబేలో ఆ రోజుల్లో సమస్యలకి, ప్రపంచంలో ఉన్న అనేక సమస్యలకి పరిష్కారం కావాలంటే భారతదేశం మూలాల్లోకి వెళ్ళి పరిశీలించాలి. ఇది మనం చెప్తున్న విషయం కాదు. ప్రపంచంలో ఉన్నటువంటి మేధావులు, శాస్త్రజ్ఞులు, పెద్ద పెద్ద నాయకులు అందరూ చెప్తున్నటువంటి విషయం. అయితే భారతదేశం ఇవాళ ఉన్న రక్తపాతం మనం కళ్ళ ముందు చూస్తున్న రక్తపాతం కాదు. కొన్ని వేల సంవత్సరాలుగా భారతీయులు ఈ రక్తాన్ని ఈ భూమాతకి దానం చేస్తున్న సందర్భం మనం చూసాం. ఛత్రపతి శివాజీ కాడి నుంచి, రాణా ప్రతాప్ కాడి నుంచి, అంతకుముందు పురాణంలో ఉన్నటువంటి అనేక విషయాలు, రాక్షసులతో పోరాడిన విషయం కాడి నుంచి ఈ భారతదేశంలో వందే మాత్రం ఒక నినాదం పిలవాలి అంటే అదొక బూతు పదంగా పరిగణించడం సందర్భం చూసాం మనం. కానీ
ఒక భారతీయుడు, ఒక స్వయం సేవకు, ఒక భారతదేశమే నా ప్రధానమైనటువంటి ప్రాణమని భావించినటువంటి నరేంద్ర మోడీ గారి పరిపాలన 10 ఏళ్ల పరిపాలనలో ప్రతి ఒక్క భారతీయుడు ఇవాళ వందే మాతరం అని పిలుపుకి నాంది పలుకుతున్నాడు. ఆ ఒక్క వందే మాతరం యొక్క పిలుపు నాందే ఇవాళ పాకిస్తాన్ యొక్క కుటిల రాజకీయాన్ని ప్రపంచం చూసింది. గుర్తుపెట్టుకోండి సోదరులారా. అయితే ఈ సందర్భంగా భారతదేశంలో అంతర్గతంగా ఉన్నటువంటి రాజకీయ శక్తులు, భారతదేశంలో అంతర్గతంగా ప్రోత్సహిస్తున్నటువంటి ఇస్లాం టెర్రరిజాన్ని ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం చాలా ఉన్నది. వాళ్ళు గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే భారతదేశంలో యుద్ధం ప్రకటించామో ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా భయపడింది ఒకే ఒక్క విషయానికి. పాకిస్తాన్లో ఉండేటువంటి నాయకులు, సైనికులు కూడా ఆనందపడింది దేనికంటే మనం ఈ దేశంతో యుద్ధం చేయలేము, కానీ భారతదేశంలో అంతర్గతంగా ఉన్నటువంటి మన మిత్రులు యుద్ధం చేస్తారు, దాని ద్వారా మనం గెలుస్తామని ఆనందపడ్డారు గుర్తు సోదరులారా. కానీ అదృష్టం కొద్దికి రాజకీయ పార్టీలందరూ ఒక దాటి మీదకి వచ్చి, ప్రజలందరూ ఒక దాటి మీదకి వచ్చారు కాబట్టి అంతర్గత శత్రువులు ఈ దేశంలో దాడి చేయడానికి ముందుకు రాలేదు. గుర్తుపెట్టుకోండి. ఈ దేశంలో ఎన్ని మదర్సాలు ఉన్నాయో ఇవాళ రాజకీయ పార్టీలు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ దేశంలో విచ్ఛిన్నం చేయడం కోసం ఎన్ని రాజకీయ పార్టీలు నడుము కట్టాయో గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. దేశంలో అడుగునున్న ప్రతి ఒక్క ఓటర్కి కూడా న్యాయం జరగడం కోసం ఇవాళ దేశం నడుము బిగించింది ఇవాళ. కానీ ఈ దేశాన్ని మతం పేరుతో, కులం పేరుతో, వర్గం పేరుతో విచ్ఛిన్నం చేస్తున్నటువంటి రాజకీయ పార్టీలు. కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఆపరేషన్ సింధూర్ అనే ఒక ప్రోగ్రామ్ని అద్భుతంగా ప్రజలందరూ కూడా పార్టీలకు అతీతంగా అందరూ వచ్చి ఇవాళ చాలా జయప్రదం చేశారు. ఎందుకంటే ప్రతి భారతీయుల్లో ఇది మన సొంతది, ఈ యుద్ధం అనేది మన సైనికులకి మన మద్దతు తెలపాలి అని పవన్ కళ్యాణ్ గారు మొన్న అందరికంటే ముందొచ్చి ఆయన పూజలు జరిపించడమే కానీ మద్దతు తెలపడంలో కానీ చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు, వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు చేసినటువంటి కృషి ఇంత అంతా కాదు. ఎందుకంటే భారతదేశంలోనే ప్రపంచం అన్ని దేశాల్లో కంటే కూడా కులాలకి మతాలకు అతీతంగా అందరూ కలిసికట్టుగా అన్నదమ్ముల్లా బతికే దేశం భారతదేశం. ఒకే కులం ఉండి ఒకే మతం ఉన్న దేశాలు కొట్టుకుంటున్నాయి. కొన్ని వందల కులాలు ఉండి వందల భాషలు ఉన్న దేశం కలిసి ఉంటున్నాం. ఇది భారతదేశంలో భారత మాతకి జై. సూపర్. ఇదే తెలుసుకోవాలి. భారత మాత అంటే ఏంటంటే అందరూ నా బిడ్డలే అనుకునే భావనలు కలిగినటువంటి ప్రజలు. ఎవరిని కూడా విమర్శించడానికి ఇష్టపడం. అలా అని మా జోలికి వస్తే ఎవరినైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. వాళ్ళు ఎవడైనా సరే అందరూ మానవ బాంబులుగా మారిపోతాం. నేనే కట్టుకుంటా మానవ బాంబు, ఎవడ మీదగా వెళ్ళిపోతా. విమానం నిండా మానవ బాంబులు పెట్టుకుని నేను బయలుదేరి అక్కడ దూకేస్తా. ఎందుకంటే నా దేశాన్ని ఎవడైనా ముట్టుకుంటే మాత్రం వదిలిపెట్టే ప్రసక్తి లేదు. మనందరం ఒకే మాట, భారతీయులందరూ ఒకే మాట, ఈ మాట మీద నిలబడాలని మనందరం కోరుకుంటూ మన సోదరుల యొక్క, మన తల్లిల యొక్క నుడిటి తిలకాన్ని ఎవరైతే చెరిపారో వారిని మరి అదే సింధూర్ పేరు మీద మరి యావత్ భారతదేశం ప్రపంచాన్ని ఆకట్టుకుని మరి ఏ విధంగా దుష్టుల్ని, దుర్మార్గుల్ని ఏ విధంగా తుదిమట్టించాలో నరేంద్ర మోడీ గారికి ఒక్కరికి సాధ్యమైంది. మిత్రులారా, సంపన్నమైనటువంటి దేశం. మరి మనం చూస్తున్నాం, యుద్ధం జరిగితే ప్రతి వ్యక్తి కూడా ఇది నాది, ఇది నా కుటుంబం, ఈ భారతదేశం నా దేశం అనేటువంటి సంకల్పంతో ప్రతి ఒక్కరు ముందుకు రావడం అనేటువంటిది చాలా శుభ పరిణామం. ఇదే దేశభక్తి స్ఫూర్తితో ఏ దేశాన్ని మేము ఉగ్రవాదుల్లో ఉండేటువంటి దేశాలను అన్నింటి కూడా సర్వనాశనం చేయడానికి మేమందరం కూడా కట్టుబడి ఉన్నామని చెప్పి తెలియజేస్తాను. నగరంలో డ్రైనేజీ పూడికతీత పనుల్ని మున్సిపల్ కమిషనర్ బాపిరాజు టీడీపీ నాయకులు పరిశీలించారు. నగరంలో డ్రైనేజీ పూడికతీత పనుల్ని మున్సిపల్ కమిషనర్ బాపిరాజు టీడీపీ నాయకులు పరిశీలించారు. వర్షం వస్తే రోడ్లని చెరువులు తలపిస్తున్న నేపథ్యంలో డ్రైన్ల పూడికతీతపై నగరపాలక సంస్థ దృష్టి సారించింది. డ్రైన్లలో పేరుకుపోయిన సిల్ట్ తొలగించి రోడ్లపై వర్షపు నీరు నిలవకుండా చేయాలనే ఉద్దేశంతో వర్షాకాలంలోపే నగరంలో డ్రైన్లన్నింటినీ శుభ్రం చేసే ప్రక్రియకు మున్సిపల్ అధికారులు శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలో జిల్లా కోర్టు సెంటర్ వద్ద డ్రైన్లలో పూడికతీసే పనుల్ని మున్సిపల్ కమిషనర్ బాపిరాజు, టీడీపీ నాయకులు గొర్రెపాటి గోపిచంద్, పివి ఫణికుమార్, రమణ తదితరులు పరిశీలించారు. నిర్లక్ష్యానికి నిదర్శనం ఈ బందరు డ్రైనేజీ వ్యవస్థ. 6 సంవత్సరాల అవినీతికి నిదర్శనం
ఈ బంబర్ డ్రైనేజీ వ్యవస్థ. 6 సంవత్సరాల దుర్గంధానికి నిదర్శనం ఈ బంబర్ డ్రైనేజీ వ్యవస్థ. ఈ ఇష్టం వచ్చిన రీతిలో బంబర్ నియోజకవర్గంలో ఆక్రమణలో దయచేసి అప్పుడు కమిషనర్ గారిని మామూలు అందరినీ మంత్రి గారిని అందరినీ తిట్టుకున్నారు కొంతమంది. అయినా సరే బంబరు ప్రజల ఆరోగ్యం బాగుండాలి, బంబర్ అందంగా ఉండాలి, ఆరోగ్యకరంగా అక్కడ జనమంతా ఉండాలనే ఉద్దేశంతో కఠినమైన నిర్ణయాలు కూడా తీసుకోవటం జరిగింది. మరి ఎందుకనంటే ఇదే డ్రైను ఇందాక చెప్తున్నారు 2 బడ్డీ కొట్లు ఇక్కడ ఉండేవి. పోటాన పోటీగా వ్యాపారం చేసేవాళ్ళు రాత్రిపూట మందుబాబులు వచ్చి అక్కడ వాళ్ళ కాళ్ళు దిగిన లేబరై మరి అక్కడ మందు పూర్తి చేసుకుని ఆ సీసాలు డ్రైన్లో పడేయటం. ఈ రకంగా ఆ డ్రైన్ అంతా పూరుకుపోయి బంబరు మునిగిపోయింది. ఎందుకు మనమే ముంచేస్తున్నాం. రాష్ట్రం అంతా ముంచిన పరిపాలనలో ఆ రోజున బంబరు కూడా మునిగిపోయింది. దయచేసి బంబర్ మేజర్ డ్రైన్స్ అయినటువంటి సబ్ జైల్ డ్రైన్ కానీ, అదేవిధంగా మన పతులాబాదు డ్రైన్ కానీ మొదలుపెట్టారు. ఖచ్చితంగా ఈడేపల్లి డ్రైన్ కూడా అతి తొందరలోనే దాన్ని కూడా మొదలెట్టి బంబర్కి మోక్షం కలిగించాలని మున్సిపల్ అధికారులు దానికి తాపత్రయపడుతున్నారు. ఎందుకంటే వర్షాకాలం వచ్చే లోపల బంబర్ మొత్తం అని వల్లివేయాలి. బంబర్ మురుగు డ్రైన్స్ అన్నీ కూడా ఎటువంటి ఆటంకం లేకుండా వర్షానికి మునిగిపోకుండా పూర్తి చేయాలని అటు మంత్రి గారు కొల్లు రవీంద్ర గారు కానీ మున్సిపల్ అధికారులు కానీ నిరంతరం ఆ పని అబ్జర్వ్ చేస్తూ చూడండి. వరుస పెట్టి బందరు పట్టణంలో సిల్ట్ పూడికతీత అనేటువంటిది చేయడం అనేటువంటిది పెద్ద ఎత్తున చేయడం జరుగుతుంది. మరి అందులో భాగంగానే ఈరోజు ఇక్కడ కూడా డ్రైనేజ్ సిల్ట్ అనేటువంటిది తీసేటువంటి కార్యక్రమం పెట్టుకున్నాం. ప్రధానమైనటువంటి మేజర్ డ్రైన్స్లో మరి చాలా సంవత్సరాల తరబడి మేట వేసినటువంటి ఈ సిల్ట్ తీయడానికి చాలా కష్టమవుతుంది. అయినప్పటికీ కూడా ఈ వర్షాకాలం రాబోతుంది కాబట్టి మొత్తం అన్ని మేజర్ డ్రైన్లు, మైనర్ డ్రైన్స్, మీడియం డ్రైన్స్ సమూలంగా మరి 1 కిలోమీటర్ కూడా పెండింగ్ లేకుండా అన్నీ తీయాలనేటువంటి ఉద్దేశంతో గౌరవ మంత్రివర్యులు శ్రీ రవీంద్ర గారు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అందులో భాగంగానే ఈరోజు ఇక్కడ కూడా పెద్ద ఎత్తున సిల్ట్ తీసేటువంటి కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి ఉమ్మడి కృష్ణా జిల్లా గ్రంథాలయం ఉన్నటువంటి జిల్లా కోర్టు సెంటర్లో సబ్ జైల్ డ్రైన్ను ప్రక్షాళనగా ప్రారంభించడం జరిగింది. మరి గతంలో గౌరవ మంత్రి గారు చెప్పినట్టుగా మచిలీపట్నానికి మౌలిక వసతులకు సంబంధించినంత వరకు మచిలీపట్నంలో డ్రైనేజ్ వ్యవస్థ మీద ప్రత్యేకమైన శ్రద్ధను తీసుకుని రాబోయే కాలంలో వర్షాకాలంలో మచిలీపట్నం రోడ్లు నిండిపోయి ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఈ డ్రైనేజ్ వ్యవస్థని మెరుగుపరచడానికి ఆయన శ్రీకారం చుట్టడం జరిగింది. మరి ఈ రోజున టెండర్లను పూర్తి చేసుకుని మేజర్ డ్రైన్ అయినటువంటి సబ్ జైల్ డ్రైను స్థానిక జిల్లా కోర్టు సెంటర్ నుంచి మరి బందర్ రైల్వే ట్రాక్ వరకు ఉన్నటువంటి ఈ సబ్ జైల్ మేజర్ డ్రైన్ని మరి సిల్ట్ తీసే కార్యక్రమానికి మరి కమిషనర్ గారి ఆధ్వర్యంలో కాంట్రాక్టర్ గారు ఈ రోజున శ్రీకారం చుట్టడం జరిగింది. మరి గత 5 సంవత్సరాలుగా ఎటువంటి పూడికలు తీయకపోవటం వలన ప్రతి వర్షాకాలం కూడా మచిలీపట్నంలో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. మరి ఈ సిల్ట్ తీయటం వలన వర్షాకాలంలో కలెక్ట్ అయినటువంటి వాటరు ఈ డ్రైనేజీ వ్యవస్థ ద్వారా మరి మేజర్ డ్రైన్ నుంచి తీసుకెళ్ళి సముద్రంలో కలపడానికి ఉపయోగపడుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుచుకుంటూ మరి కమిషనర్ గారు చెప్పినట్టుగా మచిలీపట్నంలో ఉన్నటువంటి 50 డివిజన్లో ఇంటర్మీడియట్ డ్రైన్స్, మేజర్ డ్రైన్స్, మైనర్ డ్రైన్స్ అన్నింటినీ కూడా మోపిదేవి శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పలువురు కృష్ణా జిల్లా జడ్జిలు దర్శించుకున్నారు. మోపిదేవి శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పలువురు కృష్ణా జిల్లా జడ్జీలు దర్శించుకున్నారు. జిల్లా జడ్జి గుత్తల గోపి, జిల్లా ప్రిన్సిపల్ జడ్జి వి స్వర్ణలత, 6వ అడిషనల్ జడ్పీ పి పాండురంగారెడ్డిలు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయానికి వచ్చారు. దేవస్థానానికి వచ్చిన జడ్జీలకు సూపరింటెండెంట్ అచ్యుత మధుసూదన్ రావు, బొప్పన సత్యనారాయణ ఆధ్వర్యంలో ఆలయ వేద పండితులు ఘన స్వాగతం పలికారు. వారు ఆలయ ఆవరణంలో గల నాగపొట్టలో పాలు పోసి మొక్కులు చెల్లించుకున్న అనంతరం న్యాయమూర్తులు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని దర్శించుకునగా ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అవనిగడ్డ కోర్టుకు చెందిన పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు.
ప్రపంచంలో ఎక్కడ ఉగ్రదాడులు జరిగినా దాని మూలాలు పాకిస్తాన్లో ఉంటున్నాయని కృష్ణా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కె రామ్జీ అన్నారు. మన పొరుగు దేశం పాకిస్తాన్ ఉగ్రవాదులకు అడ్డాగా మారిందని, ప్రపంచంలో ఎక్కడ ఉగ్రదాడులు జరిగినా దాని మూలాలు పాకిస్తాన్ లో ఉంటున్నాయని కృష్ణా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కె రామ్జీ అన్నారు. ఆపరేషన్ సింధూర్ లో విజయం సాధించిన భారత సైన్యాన్ని అభినందిస్తూ భారీ జాతీయ పతాకంతో విశ్వవిద్యాలయంలో తిరంగర్యాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంవత్సరాల తరబడి యుద్ధాలు జరుగుతున్న నేటి పరిస్థితుల్లో 3 రోజుల్లో శత్రు దేశం కాళ్ల బేరంకు వచ్చేలా చేసిన మన సైనికుల పోరాట పటిమ దేశ ప్రజలు స్ఫూర్తి నింపిందన్నారు. ఆపరేషన్ సింధూర్ లో మచిలీపట్నం బెల్ కంపెనీ తయారు చేసిన నైట్ విజిలెన్స్ కీలక పాత్ర పోషించడం గర్వంగా ఉందన్నారు. కృష్ణ విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల ఆధ్వర్యంలో జరిగిన ర్యాలీలో రిజిస్టర్ ఎన్ ఉషా, ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ విజయకుమారి, ఫార్మసీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రాంబాబు, ఫైనాన్స్ ఆఫీసర్ రతన్, పీడీ గోపి, పలువురు బోధనేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. No country has done till today success of the war in 3 days. You have seen Israel war, still it is going. You have seen Ukraine war, still it is going. America gone to Afghanistan, they have done war 2 years, 3 years, they didn't get success. But India made 3 days war. అందులో మన మచిలీపట్నం కూడా పార్టిసిపేట్ చేసింది. ఎలాగంటే ఒక 1000 డ్రోన్స్ని మచిలీపట్నం వాస్తవ్యులు కూల్చారు. ఎవరు వాళ్ళు? బెల్ కంపెనీ, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్లో తయారైన ఒక మెషిన్ అండ్ 1000 డ్రోన్స్ని కూల్చేసింది. మోర్ దాన్ 1000 డ్రోన్స్. అందుకే మనకి ఏది నష్టం జరగలేదు. మన గవర్నమెంట్ వాళ్ళ ఎయిర్ బేస్ని, వాళ్ళ ఇంపార్టెంట్ వాళ్ళకి ఆయుపట్టు ఏదో, అది మెయిన్ టెర్రరిస్ట్. మీకు తెలుసు ఆపరేషన్ సింధూర్ అంటే ఏంటంటే మన యొక్క ఎక్కడైతే సెక్యూరిటీ తక్కువ ఉందో అక్కడికి వెళ్ళి ఐడెంటిఫై చేసి మతాన్ని అడిగి ఇద్దరిని, మళ్ళీ భార్యాభర్తలను ఇద్దరిని చంపకుండా ఓన్లీ భర్తనే చంపేసి పిల్లలను చంపి అలాంటి క్రూరత్వంగా వ్యవహరించారు. కాబట్టి అంటే మన ఆడపడుచు తిలకాన్ని నుదుటి మీద నుంచి తీస్తారు కాబట్టి దానికి అందుకే ఆపరేషన్ సింధూర్ అని పెడుతూ వితిన్ 3 డేస్లో వాళ్ళు కాలుగారానికి వచ్చినట్టు చేస్తున్నారు. ఇది ఒక్క పాకిస్తాన్ గురించే కాదు, ఎంటైర్ వరల్డ్ ఇండియా అంటే భయపడే స్టేజ్. మణిపురం గోల్డ్ లో ఫైనాన్స్ కంపెనీలో 123 గ్రాముల బంగారం గోల్మాల్ కలకలం రేపింది. ఇటీవల పలు ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలో ఖాతాదారులు సొమ్ము, బంగారు ఆభరణాలు మాయమవుతుండడం పరిపాటిగా మారింది. ఈ నేపథ్యంలో మణిపురం గోల్డ్ లో ఫైనాన్స్ కంపెనీలో 123 గ్రాముల బంగారం గోల్మాల్ అయింది. దీంతో మణిపురం గోల్డ్ కార్యాలయానికి బాధితులు తాళాలు వేశారు. మా బంగారం మాకు ఇవ్వండి అంటూ బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు. జనసేన పార్టీ నాయకులు బాధితులకు అండగా నిలిచారు. దీనితో దిగొచ్చిన మణిపురం గోల్డ్ లోన్ సిబ్బంది 2-3 రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. వాసవి క్లబ్ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ చేసి పేద వర్గాలకు చీరలు, దుప్పట్లు పంపిణీ చేశారు. వాసవి క్లబ్ నిర్వహించే సేవా కార్యక్రమంలో భాగంగా క్లబ్ ప్రతినిధులు మజ్జిగ పంపిణీ చేసి పేద వర్గాలకు చీరలు, దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ రీజనల్ చైర్పర్సన్ వేముల నాగవెంకట శిరీష, ఎండూరి సురేష్, అన్నం అశోక్, మూర్తి రంగనాయులు, వేముల కృష్ణ, వాసవి క్లబ్ వనిత అధ్యక్షురాలు కె శ్రీదేవి, ఏ సంగీత, వాసవి క్లబ్ పీపుల్స్ కార్యదర్శి తమ్మన ప్రసాద్ పాల్గొన్నారు. వాసవి క్లబ్ అధ్యక్షుడు జల్లూరి రాంబాబు, వేముల శ్రీనులు పాల్గొన్నారు. ఈరోజు ఆర్సీ విజిట్కి నన్ను వాసవి క్లబ్ మచిలీపట్నం వాళ్ళు ఆహ్వానించడం జరిగింది. ఆర్సీ విజిట్లో భాగంగా మజ్జిగ పంపిణీ కార్యక్రమం, అలాగే ఇద్దరికి చీరల పంపిణీ, ఇద్దరికి దుప్పట్లు, అలాగే కొత్త మెంబర్స్ని యాడ్ చేశారు, అవి ఇవ్వడం కూడా జరిగింది. అలాగే పెడనలోని శ్రీ రామలింగేశ్వర చౌడేశ్వర భజన గుడి లోక కళ్యాణార్థం దేవంగ అర్చక పురోహిత బృందం చండీ హోమం నిర్వహించారు. పెడనలో లోక కళ్యాణార్థం దేవంగ అర్చక పురోహిత సిద్ధాంత బృందం ప్రత్యేక పూజలు జరిగాయి. లోక కళ్యాణార్థం దేశం సస్యశ్యామలంగా ఉండేందుకు దేవంగ అర్చక పురోహిత బృందం వారిచే పట్టణంలోని 23వ వార్డు బ్రహ్మపురంలోని శ్రీ రామలింగ చౌడేశ్వర భజన గుడి నందు పురోహిత బృందం చండీ హోమం నిర్వహించారు. వేకోజాము నుండి భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చక పురోహిత బృందం ప్రతినిధులు మాట్లాడారు. దేశ సరిహద్దులో ఏర్పడే యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో దేశ సంరక్షణకి ఈ హోమం నిర్వహించామని తెలిపారు. ఈ పూజాది కార్యక్రమంలో పురోహిత బృంద అధ్యక్షుడు ఊట్ల తిరుమలరావు, కప్పలదొడ్డి మల్లవోలు, పోలవరం, చింతకుంటపాలెం, చెల్లపల్లి ప్రాంతాల పురోహితులు పాల్గొన్నారు. तस्मात्
దేవాంగ పురోహిత పండిత పరిషత్ వారు మరి లోక సంరక్షణ కోసం అలాగే దేశ క్షేమం కోసం అందరూ సుభిక్షంగా ఉండాలనేటువంటి సత్సంకల్పంతో మరి మా అధ్యక్షుల వారైనటువంటి ఉట్టల తిరుమలరావు గారు అధ్యక్షతన మరి ఈ సంకల్పాన్ని తీసుకోవడం జరిగింది. అలాగే దేవాంగ పురోహిత అర్చక సిద్ధాంత బృందం అంతా కూడా ఈ రోజున మరి ఈ కార్యక్రమం చండీ హోమం దిగ్విజయంగా నిర్వహించి ఆ అమ్మవారి కృపకు పాత్రులయ్యారు. అలాగే దేశమంతా కూడా సుభిక్షంగా ఉండాలని మా సంఘం తరపున అందరి తరపున కూడా సిటీ కేబుల్ న్యూస్ సమాప్తం.